అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు పాలిటిక్స్లో. బహుశా ఫస్ట్ టైం అనుకుంటా ఇలా. నారా లోకేష్ గారు ప్రస్తుతానికైతే ఒక మంత్రి మాత్రమే ప్రభుత్వంలో. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి అధినేత. నారా లోకేష్ గారు అదే పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. కానీ ఎంతైనా తెలుగుదేశం పార్టీలో 100% డెసిషన్ మేకింగ్ కంట్రోల్స్ లోకేష్ గారి దగ్గరే ఉన్నాయి. ప్రభుత్వంలో చాలా వరకు కీ డెసిషన్స్ అండ్ నామినేటెడ్ పదవులు కావచ్చు, పార్టీలో పదవులు, ప్రభుత్వ పదవులు, పోస్టింగ్స్, అన్ని బదిలీలు చాలా వరకు లోకేష్ గారి కంట్రోల్లోనే ఉన్నాయి. అంటే ఒక రకంగా పవర్ సెంటర్ లోకేష్ గారే. డిఫాక్టో సీఎం లోకేష్ గారే. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నప్పటికీ డిఫాక్టో సీఎం అయితే లోకేష్ గారే. సో ఆయన ఎంత అందుబాటులో ఉంటే అంత మంచిది ఎమ్మెల్యేలకి. సో సాధారణంగా ఎమ్మెల్యేలనేమో క్యాడర్తో కలవండి అని చెప్తున్నారు. ప్రతి వారం మీరు క్యాడర్తో మీటింగ్ పెట్టండి, ఖచ్చితంగా వారంలో ఒకరోజు మీరు కార్యకర్తలతో మీటింగ్ పెట్టాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్ళాయి. సో కొంతమంది ఎమ్మెల్యేలు సరే మేము క్యాడర్ను కలుస్తాము, క్యాడర్ నుంచి మాకు రకరకాల డిమాండ్లు వినతులు వస్తాయి, మరి మేము ఎలాగైతే క్యాడర్ను కలుస్తున్నామో మమ్మల్ని పార్టీ బాసులు కూడా అలాగే కలవాలి కదా అనేది కొంతమంది ఎమ్మెల్యేలు పెదవి విరుపు, కొంతమంది ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. అందుకే లోకేష్ గారు ఏం చేశారంటే, ఈ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కదా, ఈ 17 రోజుల పాటు ఒక కార్యక్రమం, రోజుకు ఒక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ ఎమ్మెల్యేలు ఆ కుటుంబ సభ్యులను కూడా తీసుకురావచ్చు. వాళ్ళతో పాటు భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు. ఆ పిల్లలతో మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, ఎమ్మెల్యేలతో మాట్లాడతారు, నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడతారు, కుటుంబపరమైన ఇబ్బందుల మీద మాట్లాడతారు, వాళ్ళ మీద వచ్చిన పబ్లిక్ టాక్ ఏంటి, మౌత్ టాక్ ఏంటి అనేది చెప్తారు, చిన్నపాటి కౌన్సిలింగ్ ఇస్తారు, ప్రభుత్వ పనితీరు మీద ఎమ్మెల్యేల సలహాలు తీసుకుంటారు. అలా ఏదైతేనే చిట్ చాట్ అనమాట, పిచ్చాపాటి సరదాగా మాట్లాడుకుంటారు ఆ కుటుంబ సభ్యులతో పాటు లోకేష్ గారు. ఇది ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు లంచ్ మీటింగ్కో డిన్నర్ మీటింగ్కో ఎమ్మెల్యేలనో లేదంటే మినిస్టర్స్నో పిలిపిస్తుంటారు. అలా పిలిపించి ఒక పావు గంట 20 నిమిషాల పాటు మాట్లాడుతుంటారు. అవి ఎక్కువగా 1-to-1 మీటింగ్లో జరుగుతాయి తప్ప ఫ్యామిలీస్తో ఇంటరాక్షన్ ఉండదు. సో లోకేష్ గారు ఇవాళ నుంచి ఈరోజు ఈ మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి ఎమ్మెల్యేలతో లోకేష్ గారు భేటీ అవ్వబోతున్నారు. సో రేపటి నుంచి రోజుకొక పార్లమెంటు లేదా రోజుకొక జిల్లా నుంచి ఆ ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులందరూ కూడా లోకేష్ గారితో మాట్లాడి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది గతంలో లేదు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేలకి పార్టీ పెద్దలకి గ్యాప్ రాకూడదు, కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి గ్యాప్ రాకూడదు. దానికి ఆల్రెడీ ఒక సొల్యూషన్ చూపించారు. మరి ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలకు గ్యాప్ రాకూడదు, దానికి సొల్యూషన్ ఇది చూపిస్తున్నారు. సో అలా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ రాసుకోవడం, దానికి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవడం, ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడడం, నియోజకవర్గ పరిస్థితుల మీద మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. సో ఇది ఒక రకంగా కొత్త ప్రయత్నం, మంచి ప్రయత్నం అనుకోవచ్చు. సో దీని అంటే ఇది పిలుపునిచ్చిన వెంటనే చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాస్త పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారనమాట. ఆల్రెడీ ఎమ్మెల్యేలకు కూడా సమాచారం వెళ్ళింది, ఎప్పుడెప్పుడు ఎవరెవరు రావాలి, ఏ జిల్లా వాళ్ళు ఎప్పుడు అనేది సమాచారం వెళ్ళింది. సో అందుకే ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ వచ్చేసరికి ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటారు. అమరావతి, విజయవాడ ఈ చుట్టుపక్కల ఉంటారు. కాబట్టి ఏ రోజు ఏ జిల్లాతో భేటీ అవుద్దో ఆ రోజు ఆ కుటుంబ సభ్యులను కూడా తీసుకురాబోతున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు లేకపోతే పర్సనల్గా అయినా రావచ్చు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, సో laddupalem.com అని. ఈ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళది మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. హెల్దీ అండ్ ప్యూర్ టేస్ట్, అంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, డెలిషియస్ ప్రోడక్ట్స్, కొత్త ప్రోడక్ట్స్ అనమాట. సీడ్స్ అంటే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా అండ్ మల్టీ సీడ్స్, ఈ సీడ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. అండ్ రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో చేస్తారు. అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, గోందు, ఇలా రకరకాల ఐటమ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఈ లడ్డూల్లో ఎక్కడ పంచదార వాడరు, షుగర్ ఉండదు. బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి లేదంటే డ్రై డేట్స్ పౌడర్ వాడతారనమాట. అలాగే వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసే హాట్ స్నాక్స్ ఉంటాయి. రకరకాల ప్రోటీన్ పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని, అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని హెల్దీ పౌడర్స్ ఉంటాయి. మునగాకు పొడి, జామాకు పొడి, అలాగే నల్లేరు కారం పొడి, బి కాంప్లెక్స్ కారం పొడి, ప్రోటీన్ కారం పొడి లాంటి రకరకాల పౌడర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే laddupalem.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.